మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అని ఎంత ఎక్సైటెడ్ గా ఎదురు చూసామో అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు అంతా మళ్ళీ వైండ్ అప్ చేసేసే పని అనమాట. అంటే మనం అంతా అరేంజ్ చేసుకున్నాం కదా హాల్లో. సో ఈ సెటప్ అంతా ఈ రోజు తీసేయబోతున్నాం. అస్సలు తీయాలని అనిపించలేదు, ఎంతసేపు చూస్తున్నా అలా చూడాలనిపించింది. చాలా బాగా అనిపించారనమాట లక్ష్మీనారాయణలు ఇద్దరు. చాలా సేపు అలాగే చూసుకుంటూ ఉన్నాను. బట్ తీయక తప్పదు, ఎందుకంటే హాల్లోనే సెట్ చేసుకున్నాను కదా. ఆ హాల్లో విండోస్ అవన్నీ క్లోజ్ చేస్తాము. అండ్ రోజు ఉంటే మళ్ళీ మనము దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంకా ఎలా అయినా ప్యాక్ చేసేయాలి లేనని అని చెప్పి ఈ రోజు ఇంకా మొత్తం తీసేద్దాము అని అనుకున్నాను అనమాట. సో అదే సర్దడానికి, అంటే ఇదంతా అరేంజ్ చేయడానికి ఎంత టైం పడుతుందో తీయడానికి అంతకన్నా ఎక్కువ టైమే పడుతుంది. అండ్ ఆ తీసినవి సర్దుకోవడానికి ఎక్కడ ప్లాన్ చేసి పెట్టుకోవడానికి ఇంకా ఎక్కువసేపు పడుతుంది. ఈసారి వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా బాగా జరిగిందండి. యాక్చువల్లీ ముందు నుంచి ప్రిపేర్ గా ఉంటా అని అనుకుంటూ ఉంటాను ప్రతిసారి. బట్ ఈసారి ఏం ప్రిపేర్డ్ గా లేను, ఆల్రెడీ మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా. సో అప్పటికప్పుడే అంటే ముందు నుంచి ఏం ప్లాన్ లేకపోయినా, ఎక్కువ డిఐవైస్ కానీ లేకపోతే శారీ డ్రేపింగ్స్ ఇట్లాంటివి ఏవి షేర్ చేయకపోయినా సరే ముందు రోజే స్టార్ట్ చేసినా చాలా బాగా జరిగింది నేను అనిపిస్తుంది. మా వారు కూడా అంటున్నారు, ఏంటి ఈసారి చాలా క్విక్ గా అయిపోయింది అని అంటున్నారు. ఎందుకంటే ఇదివరకు అయితే వారం రోజులు ముందు నుంచి హాల్లో విండోస్ వేసేసి, కట్టెలు వేసేసి, బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఇలా ముందు నుంచే స్టార్ట్ చేస్తా కదా. సో మా వారు కూడా అంటున్నారు అన్నమాట, ఈసారి చాలా త్వరగా చేసేసినట్టున్నావు అని చెప్పి. ఎందుకంటే ఆయన హాల్లో విండోస్ క్లోజ్ చేసి ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారన్నమాట. ఎప్పుడు అన్ని ఓపెన్ ఉండాలి, విండోస్ అన్ని ఓపెన్ ఉండాలి, డోర్లు అన్ని ఓపెన్ ఉండాలి. సో ఆయనకి అలా క్లోజ్డ్ గా ఉంటే హీ ఫీల్స్ వెరీ ఇట్లా ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు అన్నమాట. సో ఓకే, ఈసారి చాలా త్వరగానే ఫినిష్ చేసుకున్నావు అని అన్నారు. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా డెకరేషన్ చాలా బాగుంది అని అన్నారు. లక్ష్మీనారాయణలు ఇద్దరు వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా ఉన్నారు అని చెప్పారు. అండ్ సేమ్ గుళ్ళో ఎలా ఉందో అలా అనిపించింది అని కూడా అన్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చి చూసిన వాళ్ళనే కాదండి, వీడియోస్లో చూసిన మీరందరూ కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా మీ అందరికీ నచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీ అందరికీ నచ్చితే ఇంకా స్వామివారికి అమ్మవారికి నచ్చినట్లే అని భావిస్తుంటాం కదా. సో అలాగే మీరు అందరూ కూడా చాలా మంది కామెంట్ చేసి చెప్పారు చాలా బాగుంది, బాగా నచ్చింది అని చెప్పి. సో ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అండ్ ప్రతిసారి వరలక్ష్మి వ్రతం వీడియోస్ ట్రెండింగ్లోకి వెళ్తూ ఉంటాయండి మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. అలాగే ఈ ఇయర్ కూడా ట్రెండింగ్లోకి వెళ్ళడం ఇంకా హ్యాపీగా అనిపించింది. అంటే ఆ వరలక్ష్మి తల్లి ఎప్పుడు ట్రెండింగే అనమాట అని అనుకున్నాను. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ట్రెండింగ్లోకి వెళ్ళడం అనేది ఒక హ్యాపీ థింగ్. అంటే అది మనము ఏం చేయలేము, మన చేతుల్లో ఏమి ఉండదు. మనం వీడియోస్ పోస్ట్ చేస్తాము. మీకు ఆల్రెడీ తెలుసు కదండి, ట్రెండింగ్ అని అంటే రోజు పోస్ట్ చేసిన వీడియోస్లోంచి టాప్ 50ని ఒక యూట్యూబ్ అల్గారిథం పిక్ చేస్తుంది అన్నమాట. ఒక మనిషో లేకపోతే ఏదో కాదు, ఒక అల్గారిథం సెట్ చేసి పెడతారు యూట్యూబ్ వాళ్ళు. దాంట్లో ఎవ్రీడే టాప్ 50 వీడియోస్ లిస్ట్ అవుతూ ఉంటాయి. అంటే ముందు రోజు పోస్ట్ చేసి ఇవ్వాలన్నమాట. సో అలాగా నిన్న పోస్ట్ చేసిన వీడియో ఇవాళ ట్రెండింగ్లోకి వెళ్ళిందా లేదా అని నెక్స్ట్ డే తెలుస్తూ ఉంటుంది. సో అలా టాప్ 50 మనకి లిస్ట్ అవుతూ ఉంటాయి. అలా మనకి రోజుకి ఎన్నో లక్షల వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అందులో టాప్ 50 రావడం అంటే మొత్తం వరల్డ్ వైడ్ కాదండి, మన ఏరియా వైజ్ అనమాట. ఇప్పుడు మంది చూసుకుంటే ఇప్పుడు మేము పోస్ట్ చేసిన దానికి తెలుగు ఛానల్స్ అని అనుకోండి అలా. సో అలాగా మనకి ట్రెండింగ్లోకి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ట్రెండింగ్లోకి వెళ్ళిన ప్రతిసారి ఆ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటా. అలా ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం వీడియోస్ ట్రెండింగ్లోకి వెళ్ళడం అనేది ఇంకా సూపర్ సేబీ ఊపర్ అనమాట. ట్రెండింగ్ సూపర్ అయితే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం ట్రెండింగ్లోకి వెళ్ళడం ఈ సూపర్ సేబీ ఊపర్ అనమాట. సో అందుకని ఇంకా హ్యాపీగా అనిపించింది. అందుకే అప్పుడు లాస్ట్ ఇయర్ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా చేసి పోస్ట్ పెట్టాను. ఇంకా అమ్మాయి ఈ ఇయర్ ఇంకా చేసుకోలేదండి వరలక్ష్మి వ్రతం. అంటే సెకండ్ వీక్ అప్పుడు కొంచెం సిక్ అయింది కదా, ఫీవర్ వచ్చినట్లు అయింది అని చెప్పి వీక్గా ఉన్నారు అని సెకండ్ వీక్ కుదరలేదు చేసుకోవడము. ఇప్పుడు థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ చేసుకుంటానని అన్నారనమాట. అండ్ నేను తీసుకున్న గోల్డ్ హారం ఉంది కదండి, మీ అందరికీ కూడా నచ్చింది కదా, అమ్మ కోసం తీసుకున్నది. సో అది కూడా నేను షిప్పింగ్ పంపించేయమని చెప్పి ఇచ్చేసా. యాక్చువల్లీ షాప్ వాళ్ళకే ఇచ్చేసాను అనమాట, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంది కదా. సో అందుకని వాళ్ళకి ముందే చెప్పాను, నేను అడిగాను ఇలా పంపిస్తారని అంటే పంపిస్తాము అని అన్నారు. సో అందుకని వాళ్ళకి ఇచ్చేసి అమ్మకి పంపించేయమన్నాను. వరలక్ష్మి వ్రతం లోపు అమ్మకి అందేస్తే పూజలో పెట్టుకుంటుంది కదా అని. మోస్ట్లీ ఫోర్త్ వీక్ అనుకోండి పూజ చేసుకునేది, ఈజీగా అందేస్తుంది. థర్డ్ వీక్ అయితే కనుక కొంచెము అందుద్దో లేదో డౌట్. ఎందుకంటే షిప్పింగ్కి కూడా మనకి 2 to 3 days అయితే టైం పడుతుంది కదా. వాళ్ళు సెక్యూర్డ్గా పంపిస్తారనమాట. ఎందుకంటే గోల్డ్ ఐటమ్ కదా, నార్మల్గా కొరియర్ చేసేయడాలు కాకుండా
స్పెషల్ కొరియర్స్ ఏవో ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏంటి అన్నది, కానీ జాగ్రత్తగా పంపిస్తారు కాబట్టి ఒక 2 to 3 days టైం అయితే పడుతుంది ఎంత త్వరగా చేసినా అని చెప్పారు. ఇట్స్ ఓకే, వీలైనంత త్వరగా పంపించేయండి అని చెప్పా. అండ్ మీ అందరికీ కూడా ఆ హారం చాలా నచ్చింది నేను కమెంట్స్లో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ కూడా నచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. డెకరేటివ్ ఐటమ్స్తో పాటు జ్యువెలరీ కూడా ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలి కదండి. ఈసారి స్వామివారికి అమ్మవారికి అంతా వైట్ స్టోన్ జ్యువెలరీ వేసాను కదా. నార్మల్ జ్యువెలరీ అంతా ఒకటే బాక్స్లో అంటే రకరకాల బాక్సెస్లో అలాగా పెట్టేసి స్టోర్ చేస్తూ ఉంటా. బట్ వైట్ స్టోన్ జ్యువెలరీకి మాత్రం ఒక ప్రత్యేక హోదా కల్పించాను అనమాట, ప్రత్యేక రాష్ట్రం లాగా. దానికి మాత్రం ఒక మెత్తటి టవల్ వేసి ఓ బాక్స్లో జాగ్రత్తగా పెడతా. ఎందుకంటే ఆ వైట్ స్టోన్స్ ఒక్కటి స్టోన్ పోయినా మళ్ళీ అది బాగా కనిపించదు కదా. అండ్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీవే కదా, ఒక్కొక్కటి 5,000 6,000 అలా ఉంటాయి. సో అందుకని ఇవి మాత్రం స్పెషల్గా స్టోర్ చేస్తాను. వీటికి మాత్రం ఇలాగ ఒక క్లాత్ వేసి అవి ఏమీ డ్యామేజ్ కాకుండా ప్రాపర్గా సెట్ చేసుకుంటా. అండ్ వైట్ స్టోన్స్ అన్నీ ఒక చోటే పెట్టుకుంటా అనమాట, ఎందుకంటే కావాలి అన్నప్పుడు ఆ బాక్స్ ఒక్కటి ఓపెన్ చేసి చూస్తే సరిపోతుంది కదా. సో అందుకని ఇట్లాగా ఆ సెట్కి సంబంధించిన ఇయర్ రింగ్స్, పాపడి బిళ్ళ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మాత్రం ఇట్లాగా బాక్స్లో పెట్టుకుంటా అనమాట. ఈ వైట్ స్టోన్ సెట్ అయితే అంటే చోకర్, హారం ఇవన్నీ అయితే నేను SRS యాంటిక్ జ్యువెల్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి లాంగ్ బ్యాక్. అండ్ ఈ 5 స్టెప్స్ నెక్లెస్ అయితే రీసెంట్గానే తీసుకున్నాం అన్న ఉగాదికి, స్పార్కిల్స్ బై లాస్యా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది ఒక్కటి వేసినా చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే 5 లైన్స్తో వచ్చింది కదా. అండ్ అమ్మవారికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, అది ఒక్కటి పెడితే చాలు అన్నట్లుగా అయింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి. సో ఈ వైట్ స్టోన్స్ జ్యువెలరీ సెట్, ఆ సెట్ SRS యాంటిక్ జ్యువెల్స్, ఈ సెట్ ఏమో స్పార్కిల్స్ బై లాస్యా. ఈ 2 ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నాను. మొత్తం వైట్ స్టోన్ సెట్స్ అంతా ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను ఎక్కువ. సో వీటిని జాగ్రత్తగా ఇలా సెపరేట్ బాక్సుల్లో ప్యాక్ చేసి కేర్ఫుల్గా స్టోర్ చేసుకుంటాను, అవి పాడవకుండా. ఇంకా ఈ లైట్స్ కానివ్వండి, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అరటి చెట్లు, ఇవన్నీ మనం డిస్మాండిల్ చేసేయచ్చు. ఈ లైట్స్ మాత్రం అమెజాన్లోనే తీసుకున్నాను, 5 స్టెప్ లైట్స్ చాలా బాగుంటాయండి. తక్కువ ప్రైస్లోనే చాలా లుక్ వస్తాయి అనమాట పూజకి. అంటే లైటింగ్, మనకి ప్రాపర్ లైటింగ్ ఉండదు కదా ఇంట్లో, పూజలో అవి 2 పెట్టుకుంటే చాలు, చాలా మంచి లుక్ వస్తుంది. అవి 2 ఇలా బాక్సుల్లోనే ఉంచుకుంటా అనమాట, ఎందుకంటే చిన్న వైర్ ఏదైనా తెగినా సరే మొత్తం సెట్ అంతా పాడైపోతుంది. అందుకని ఏవైతే బాక్సుల్లో వచ్చినాయో ఆ బాక్సుల్లోనే పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటా. అండ్ ఇంకా ఈ అరటి చెట్లు ఇవన్నీ డిస్మాండిల్ చేసి అన్నిటినీ న్యూస్ పేపర్లో అట్లాగా ర్యాప్ చేసేసి పెట్టేస్తా, సో దట్ ఆ పెటల్స్ కానీ అవేమీ పోకుండా అట్లా పెట్టుకుంటా. అండ్ జర్మన్ సిల్వర్ అన్నీ ఉంటాయి కదా మనకి, ఈ ఎలిఫెంట్ దీపం కుందులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీనేమో మళ్ళీ వాటిని కూడా డిస్మాండిల్ చేసేయచ్చు. సో వాటిని కూడా డిస్మాండిల్ చేసి వాటిని ప్రాపర్గా బబుల్ ర్యాప్లో చుట్టి మళ్ళీ బ్యాగ్స్లో పెట్టుకొని పైన పెట్టుకుంటా అనమాట, ఎందుకంటే అవి ఆక్సిడైజ్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని జస్ట్ ఒకవేళ మనం దీపాలు అయ్యి పెట్టుకున్నా వెంటనే క్లీన్ చేసి మొత్తం వైప్ చేసేసి ఏ తడి లేకుండా వాటిని ఇలాగా పేపర్లో కానీ కవర్లో కానీ ర్యాప్ చేసి పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన ఐటమ్స్, మనం మామూలుగా ఇలా వదిలేస్తే అవి కలర్ మాడిపోవడం అట్లాంటివన్నీ అయిపోతాయి. సో ప్రాపర్గా స్టోర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్ని సర్దేసుకొని వాటికి ఆ బ్యాగుల్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా అన్ని పైన పెట్టే పని అనమాట. ఇప్పుడు మా వారు ఇంట్లోనే ఉండడంతో నేను అన్ని పైన నేను సెట్ చేస్తానులే, నువ్వు మాటికి ఎక్కి దిగకు అని అన్నారు. సో బ్యాగ్స్లో పెట్టుకునేటప్పుడు మాత్రం మనం పెట్టుకోవడమే బెటర్ అండి, ఎందుకంటే ఏ బ్యాగ్లో ఏమున్నాయో మనకే తెలుస్తాయి కదా. సో అందుకని అవన్నీ సెట్ చేసుకోవడం మాత్రం అన్నీ నేనే చేసుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు తెలియాలి, నాకు ఏది ఎక్కడ ఉందో, లేకపోతే అన్ని ఎత్తుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి అన్ని సెట్ చేసుకొని మొత్తం అన్ని బెడ్రూమ్లోకి తీసుకొచ్చేసి బెడ్ మీద పెట్టేసి అక్కడ నుంచి ఇంకా అన్ని పైన షెల్ఫ్లలో పెట్టేస్తున్నా అనమాట. డెకరేటివ్ ఐటమ్స్ కి సంబంధించినవి అన్ని ఒక షెల్ఫ్ లో, బ్రాస్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, ఆ వాటికి సంబంధించినవన్నీ ఒక షెల్ఫ్ లో అలాగా పెడతా అనమాట. సో దట్ ఓకే, ఈ షెల్ఫ్ లో ఫ్లవర్స్ ఏమన్నా కావాలి అంటే ఈ షెల్ఫ్ లో ఉంటాయి ఈయనని, లేదు దీపపు కుందులు లాంటివి ఏమన్నా కావాలంటే ఈ షెల్ఫ్ లో ఉంటాయని మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి అలా ముందే ఆర్గనైజ్డ్ గా మనం పెట్టుకోవడం బెటర్, అప్పుడే మనకు కొద్దిగా పని ఈజీ అవుతుంది. ఇంకా పూజకి యూజ్ చేసిన స్టూల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అంటే పీటలు ఇవన్నీ కూడా నేను పైన పెట్టేసుకుంటా, ఎందుకంటే రోజువారీ యూసేజ్ లో అవేమి నేను వాడను. అండ్ కింద ఉన్న నాకు అవి ఏమి వాడడం కాబట్టి నా పూజ షెల్ఫ్ ఆల్రెడీ మీరు చూసారు కదండి, ఆల్రెడీ అందులో ఒక స్టెప్
పీట ఉంటుంది. సో దాని మీద డెకరేట్ చేస్తా, దానిలోనే అన్ని ఉంటాయి కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా పైన పెట్టేసుకుంటా అనమాట. అండ్ అమ్మవారికి సంబంధించిన అన్ని కూడా ఆ షెల్ఫ్ లో పెట్టేస్తా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వరకు మనకి మోస్ట్లీ వాటితో అవసరం ఉండదు కాబట్టి అవన్నీ ఆ చివరి షెల్ఫ్ లో పెట్టేస్తా అనమాట. ఓకే, ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి అన్ని ఈ షెల్ఫ్ లో ఉంటాయి అని మనకు కూడా క్లారిటీ ఉంటుంది. సో మొత్తానికి మా వారు కూడా ఇంట్లో ఉండడంతో ఇవన్నీ సర్దేసుకొని అన్ని ఆయనకు అందిస్తూ ఉంటే పైన అంతా అన్ని సెట్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉన్నప్పుడు మనకి పని త్వరగా అయిపోతుంది ఈజీగా. అండ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదండి, మనం ఇంట్లో కింద మీద అప్పటి పని చేస్తూ ఉంటాం కదా, ఎస్పెషల్లీ పండగల్లో అట్లాగా బాగా హెల్ప్ చేస్తారు. పిల్లలు లేరులేండి, పిల్లలకి స్కూల్ ఉంది ఆ రోజు, సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. కానీ మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మొత్తం అంతా సెట్ చేయడంలో ఆయన చాలా హెల్ప్ చేశారు. సో చాలా త్వరగానే అయిపోయిందని చెప్పాలి ఈసారి. ఇంకా అన్ని ఎక్కడ సెట్ చేసిన తర్వాత బెడ్రూమ్ అంతా కచ్చాబిచ్చా అయిపోయినాయి కదా, అన్ని బ్యాగులు అన్ని పెట్టేశాం కదా. సో అందుకని బెడ్రూమ్ అంతా కూడా కొంచెం సెట్టింగ్ మార్చేద్దాము అని మొత్తం మారుస్తున్నాం అనమాట. యాక్చువల్గా పండగ ముందు అంతా దుప్పట్లు అవి మార్చుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, బట్ పండగ అయిపోయిన తర్వాత కూడా మేము ఇలాంటివి చేస్తున్నాం అనమాట. అంటే కర్టన్స్ అవి మార్చేసి, బెడ్షీట్స్ అవి మార్చేసి కొంచెం అంతా నీట్గా సెట్ చేయాలి అని చెప్పి ఈ కర్టన్స్ వేస్తున్నాం. ఎందుకంటే నేను ఎల్లో బెడ్షీట్ వేయబోతున్నాను అనమాట, అందుకని ఎల్లో కలర్ కర్టన్సే వేస్తున్నాను. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్న కర్టెన్సే బాగుంటాయి. అంటే మనం కలర్ మ్యాచింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. ఎల్లో బెడ్షీట్ అండ్ ఎల్లో కర్టెన్స్ రెండు కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను, పర్ఫెక్ట్ కలర్ మ్యాచ్ లో దొరికినాయి అనమాట. ఇదిగోండి, బెడ్ కూడా ఎల్లో కలర్ బెడ్షీట్ వేసాం. అండ్ మీరు బెడ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా హెడ్ సైడ్ ఫోమ్ ఉంటుంది కదా, అక్కడ వైట్ కలర్ ఫోమ్ షీట్స్ తీసేసాము. ఎందుకంటే ఆనుకొని కూర్చొని అక్కడ టేప్ కొంచెం ఊడిపోతూ వస్తుంది అనమాట. అలా సగం ఉండి అలాగా చిరాగ్గా కనిపిస్తుంది అని చెప్పి ఆ ఫోమ్ దగ్గర మాత్రము మొత్తము ఆ వైట్ ఫోమ్ షీట్ పెట్టాను కదా అక్కడ, సో అవి రెండు తీసేసి జస్ట్ మిగతాదంతా అలాగే ఉంచేసాను. మిగతా బెడ్ అంతా వైట్ లోనే ఉంచేసా, కానీ ఆ ఫోమ్ షీట్స్ మాత్రం రెండు తీసి పడేసాను. అండ్ బెడ్షీట్ కూడా ఇదిగోండి, మంచిగా ఫ్రెష్ బెడ్షీట్, వైట్ అంటున్నానండి, ఎల్లో కలర్ బెడ్షీట్. దీనిపైన యాక్చువల్గా పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను, కానీ మా వారు నో ప్లెయిన్ గా ఉంచు, ప్లెయిన్ గా ఇది బాగుంది అని అన్నారు. సరే, ఆయన అక్కడక్కడ అడిగారు కదా అని చెప్పి, ఎందుకంటే ఎక్కువేం పట్టించుకోరు, ఏం బెడ్షీట్లు ఏం కవర్లు ఏంటి ఏమి ఆయన అంత ధ్యాస ఏం పెట్టరు కదా. బట్ పర్టికులర్ గా దీనికి మాత్రం వద్దు పెయింట్ వేయద్దు, లెట్ ఇట్ బి ప్లెయిన్ అని అన్నారు. సరే ఓకే, మీ ముచ్చట నేనెందుకు కాదనాలి అని చెప్పి సరే అని దీనికి ఇంకా పెయింటింగ్ వేయలే. యాక్చువల్గా దీనికి బ్లాక్ ప్రింటింగ్ చెయ్యాలి అని అనుకున్నాను, కానీ చేయలేదు. ఫైనల్ గా ఇంకా బెడ్ అంతా సెట్ చేసుకొని మొత్తం రూమ్ అంతా కింద ఊడ్ చేసుకొని మొత్తం తడిగుడ్డ పెట్టుకొని అంతా చేసిన తర్వాత ఇదిగోండి బెడ్రూమ్ అయితే ఇలా సెట్ అయిపోయింది. అమ్మయ్యా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. పొద్దున్న ఎప్పుడో మొదలు పెడితే ఈవినింగ్ వరకు అయ్యిందండి పని. సో ఈవినింగ్ 4 అయింది కదా, అంటే మీకు అర్థమైపోయింది కదా, టీ పెడుతున్నా అనమాట. అంటే టైం 4 అయిందని అర్థము. సో మా వారికి మావయ్య గారికి వీళ్ళిద్దరూ ఉన్నారు అని అంటే నేను కూడా తాగుతుంటా. సో ముగ్గురికి టీ పెట్టేస్తున్నాను. కరెక్ట్గా 4కి టీ చాయ్ పడాల్సిందే అనమాట, చాయ్ టైం అప్పుడు. టీ తాగేసిన తర్వాత ఇంకా హాల్ కూడా అంతా సెటప్ చేసి మళ్ళీ సోఫాలన్నీ జరిపేసి అవన్నీ తుడిచి తడిగుడ పెట్టేసి మొత్తం హాల్ కూడా సెటప్ చేసుకున్నాను అండి. అండ్ సోఫాలు ఇటుపక్క ఉండేవి కదా, వాటిని మళ్ళీ ఇటు సైడ్ జరుపుకొని ఇలా సి షేప్ లో అరేంజ్ చేసుకున్నాను అనమాట. రకరకాలుగా మారుస్తూ ఉంటే కొత్తగా అనిపిస్తూ ఉంటది కదా, సో అలా చూసి చాలా రోజులు అయింది కదా అని ఇలా మార్చేసా. అండ్ అలాగే మొత్తం అంతా నీట్ గా తుడిచేసుకున్నాను కదండి, అందుకని ఫ్రెషనర్ కోసము ఈ క్యాంఫర్ డిఫ్యూజర్ మొన్న తీసుకున్నాను కదా, చాలా బాగుందండి. సో అది కూడా ఆన్ చేసుకున్నా. ఒక మంచి ప్లెజెంట్ స్మెల్ తోటి కామ్గా అయిపోయి పొద్దున్నుంచి కష్టపడి స్ట్రెస్ అయ్యి స్ట్రెయిన్ అయిందంతా కూడా మర్చిపోయి కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతాం అనమాట. సో మొత్తానికి మా వారి హెల్పింగ్ హ్యాండ్ తో పనంతా చకచకా ఫినిష్ చేసుకొని మొత్తం ఇల్లంతా కూడా కంప్లీట్ గా సెట్ చేసుకున్నా, బెడ్రూమ్ అండ్ హాల్ అంతా కూడా. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.